ఈరోజు వీడియోలో వాటర్ లిల్లీ ప్లాంట్స్‌కి వచ్చే పర్టిక్యులర్‌గా ఒక లార్వా ఉంది. దాన్ని చూపిస్తాను మీకు. అసలు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. అంటే నేచర్‌లో ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత బ్యూటిఫుల్ మెకానిజం ఉంది అన్నది దీన్ని చూస్తే అర్థమవుతది. సో, ప్లాంట్స్‌ని రిమైనింగ్ అంటే వాటర్ లిల్లీ, లోటస్ కాకుండా రిమైనింగ్ ప్లాంట్స్‌నైతే రోజు కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం కదా! వీటిని మెయింటెనెన్స్ కూడా తక్కువ కదా! సో, నేనంత రెగ్యులర్‌గా ఏం వాచ్ చేయను. ఏదో నాకలా టైము కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్‌ని అలా చూడడం అది చేస్తాను. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఇంతకు ముందు కూడా చూసానది. ఇప్పుడు మళ్ళీ ఇది మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో తీశాను. సో, ఈ ప్లాంట్స్‌కి బడ్స్ అన్నీ వస్తున్నాయి. దీని పక్కనున్న దానికి మాత్రం ఆకులు ఏవో తినినట్టు కూడా ఉండవవి. అంటే జనరల్‌గా మనకేదైనా అటాక్ చేసినప్పుడు పెస్ట్ ఏదైనా అటాక్ చేస్తే మనకేదో ఒక సింప్టమ్ కనిపిస్తది గదా! ఆకులవి హోల్స్ పడడమో, లేకపోతే అవి వాటిని తినేస్తూ ఉన్నట్టుగానో సంథింగ్ అలా ఏదో ఒకటి కనిపిస్తది గదా మనకి. అలా అసలు ఏమీ ఉండవు దీనికి. అలా ఏం లేకుండా అన్నీ ఫ్రెష్‌గానే ఉన్నాయి. అలా చూస్తూ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అదిగో చూడండి నా చేతిలో ఉన్నాయి గదా అవి. దాన్ని ఓపెన్ చేస్తే అలా ఉంది. ఆ గ్రీన్ దాంట్లో పర్టిక్యులర్‌గా నేను వెతికి చూస్తేనే తెలుస్తది. లేదంటే అసలేం తెలీదు. నేనెప్పుడు ఏంటంటే స్నేయిల్స్ అవి వస్తాయి గదా అన్నట్టు లీవ్స్‌ని ఒకసారి ఇలా బోర్లించి అది చూస్తాను. కింద అలా ఎక్కువ ఏమైనా పట్టేస్తే తీయడం అది చేస్తాను. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఇందులో గూడా ఒక గ్రీన్ కలర్ ఒక చిన్న స్మాల్ ప్లాంట్స్ ఉన్న చిన్న వాటర్ ఫ్లోటింగ్ ఉండేయి. సో, అవే కదా ఉన్నాయనుకున్నాను నేను. మాక్సిమం అన్నీ అలానే చెక్ చేశాను. చేస్తే వాటిలో ఎక్కడ ఏం కనిపించలేదు. కానీ పర్టిక్యులర్‌గా ఒక టబ్‌లో మాత్రం ఈ లార్వా అనేది డెవలప్ అయింది. అది ఎలా డెవలప్ అయిందనేది తెలీదు. పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈ బటర్‌ఫ్లైస్ ఇవన్నీ తిరిగినప్పుడు వాటికి టెంటికల్స్ కదా! వాటి కాళ్ళకి వాటికి ఉన్న దాని వల్ల వస్తాయి ఇవి. పాలినేషన్ ఎంత ఎలా జరుగుతదో ఇవి గూడా అలానే వస్తాయి పెస్ట్‌లు గూడా. సో, అలా చూస్తున్నప్పుడు వీటికి చిన్న చిన్నగా ఆకులు ముక్కలు విరిగిపోయినట్టుగా ఉన్నాయి. అదిగో చూడండి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ పురుగుంటది. సో, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఆకుతో ఆకు కలిసిపోయినట్టుగా దాని పైన చూడండి ఎలా పెట్టుకుందో. ఏదో హెల్మెట్ పెట్టుకున్నట్టు. లేదంటే అది కనిపించకుండా ఉండడం కోసం కంప్లీట్‌గా ఆకుతోటే కవర్ చేసుకుంది. చూసారా? సో, అలా నెమ్మదిగా తినేస్తూ ఉంటదన్నమాట ఆకుల్ని. తప్పదు కదా! వాటిని చంపేయాలి మరి ఏం చేస్తాం? సో, అలా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అలా వచ్చాయి. అయితే ఈ వాటర్ లిల్లీస్‌కి మనం పెస్టులవి కొట్టడానికి ఏముండదు. మాక్సిమం మాన్యువల్‌గానే చేయాలండి. ఇలా చేత్తో తీసేసుకోవడం, లేదంటే చాలా ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యేలా ఇవ్వడం. సో, ఆ వాటర్ ఫ్లోటింగ్‌తో అవి టబ్ నుండి కిందకొచ్చేస్తాయన్నమాట. సో, అలా చేయాలంతే. ఇలా నేను చాలానే తీశాను. అన్నింటిని కలిపి ఒక్కసారే అనమాట. చూడండి అసలెంత ఎలా ఉన్నాయివి. చూస్తే అనిపిస్తది నేచర్ ఎంత గ్రేట్ అని. సో, మనల్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో సేమ్ అలానే ఇవి గూడా. ఇంత చిన్నగా ఉన్న వీటికి మరదెలా వచ్చిందనేది తెలీదు. ఆకులో కలిసిపోయి దాని పైన కింద గూడా ఒక లేయర్‌లా ఈ లీఫ్‌ని పెట్టుకొని సో, ఎక్సలెంట్ మాట ఇది మాత్రం. చాలా చక్కగా ఇవి సర్వైవ్ అవుతూ ప్లాంట్‌కున్న లీవ్స్ అన్నింటిని తినేస్తాయన్నమాట. అయితే వీటిని మాత్రం మనం మాన్యువల్‌గానే తీయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వీటిని తొందరగా మనం రిమూవ్ చేయడానికి అవుతది. లేదంటే కంప్లీట్‌గా మొక్క డ్యామేజ్ అయిపోద్దన్నమాట. ఇలా లీవ్స్ తర్వాత ఇవి నెక్స్ట్ బడ్స్ మీదకి వెళ్తాయి. బడ్స్‌ని కూడా మాక్సిమం తినేస్తాయన్నమాట.
అందుకని ఏంటంటే మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటూ ప్లాంట్స్‌ని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ మనం ఎండిపోయిన ఆకుల్ని, కొంచెం పాడైపోయిన వాటిని ఎలా అయితే రిమూవ్ చేసేస్తామో టబ్ నుండి, ఆ టైంలోనే వీటి గురించి మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే మాక్సిమం వీటన్నింటిని మనం దీని నుంచి రిమూవ్ చేసేయొచ్చు. ఇంతకు మించిన రెమెడీ అయితే ఏం లేదు. ఇలా మనం ఫిజికల్‌గా దాన్ని తీసేయడం తప్ప. ఎందుకంటే ఏముండదు దీంట్లో. అంటే ఇవి కంప్లీట్‌గా డ్యామేజ్ అవుతాయన్నమాట. మనం ఒకవేళ ఏమైనా అది వీటికి స్ప్రే అవి చేస్తే ఇవి వాటర్‌లో ఉంటాయి కాబట్టి అయి ఎవాపరేట్ అవ్వకుండా అందులోనే ఉండిపోద్ది కదా మెడిసిను. మేబీ దానివల్ల ఏమైనా మొక్క డిస్టర్బ్ అవుతదేమో. సో, అందుకనే వీటికి పెస్ట్ అనేది మాక్సిమం ఎవరు ట్రై చేయరు. సో, నేచురల్ మెథడ్‌లోనే ఇది మనం రిమూవ్ చేయాలంతే. సో, ఎంతైనా వాటర్ రిలీజ్ స్పెషల్ గదా! అలానే.